ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముందు తిరుపతి అనే చెప్పినట్టు మేము వచ్చేది నిజంగా ఈ బ్యాగులు ఇవ్వడానికి కాదు. బ్యాగులు ఏదో పెద్ద ఖరీదైంది కాదు, మీరు కొనుక్కోలేరని కాదు. మీ దగ్గర కూడా అందరి దగ్గర మంచి మంచి బ్యాగులు ఉన్నాయి. కానీ ఈ పేరు మీద ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు ఒకసారి వెళ్ళాలి. పాఠశాలలో ఉన్న చాలా కష్టపడి పనిచేస్తున్న టీచర్స్ ని వాళ్ళని కలవడము, దాంతోపాటు కొద్దిసేపు సమయము పిల్లలతోటి గడపాలి. ఎందుకంటే 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది. మీ విద్యార్థి మీ ఎడ్యుకేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఈ 10th క్లాస్. సో పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి. ఇంతకుముందే ముఖేష్ గౌడ్ గారు చెప్పింది, మీరందరూ కూడా పెద్దగా అయినాక మీరందరూ ఇప్పుడు తీసుకుంటారు. మీరందరూ కూడా గివర్స్ కావాలి. ఇప్పుడు మీరందరూ ఏంటిది టేకర్స్, అంటే మీరందరూ తీసుకుంటారు. కానీ పెద్దగా అయినాక మీరు కూడా ఇచ్చేవాళ్ళు, గివర్స్ కావాలి అని ఇంతకుముందు ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలి. మీరందరూ అనుకున్న మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నారు. నేను ఒక 2 రోజుల కిందనే ఐఐటి కాన్వకేషన్ ప్రోగ్రామ్ కు పోయొచ్చాను. ఐఐటిలో ఈ 2025లో ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసారో ఒక 300 మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఐఐటిలో ఈ సంవత్సరం. వాళ్ళకు వాళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీతో ప్రోగ్రామ్ ఉంటే నేను కూడా ఐఐటి బోర్డు మెంబర్ని కనుక అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల త్యాగం వల్లే, ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి, పిల్లలకు మంచి విద్య అందించాలని వాళ్ళ తల్లిదండ్రులు చాలా విషయాలలో కూడా వాళ్ళు అద్దనుకున్నారు. చిన్న చిన్న ఆనందాలు, అటు ఇటు తిరగడము, అగోటి కొనడము, ఇటువంటి వద్దు, పిల్లల మీద దృష్టి పెడదామని తల్లిదండ్రులు అట్లా చదివిపిస్తేనే ఆ పిల్లలు ఈరోజు ఐఐటి వరకు పోయారు. తల్లిదండ్రులతో పాటు గవర్నమెంట్ కూడా మన భారత ప్రభుత్వము, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంతకుముందు మన దేశంలో ఒక 5 ఐఐటీలు ఉంటుండే, ఇప్పుడు 24 ఐఐటీలు ఉన్నాయి. ఒక ఐఐటి, నేను పోయిన ఒక కేరళ ఐఐటిలో కాలేజ్ బిల్డింగ్స్ ఉన్న హాస్టల్ బిల్డింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం, అంటే ఒక్క ఐఐటి కొరకు. అట్లా 24 ఐఐటీలు, అట్లా ఎన్ఐటీలు ఉన్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి. సో మోడీ గారు కూడా ప్రభుత్వము విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంతకుముందు ఎయిమ్స్ ఉండకపోతుండే, ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ వచ్చినాయి. ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న వాళ్ళు, ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, ట్రిపుల్ ఐఐటీలు వచ్చినాయి. ఇట్లా ఉన్నత విద్య కొరకు మోదీ గారు ప్రధానమంత్రి అయినాక చాలా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈరోజు చాలా ప్రభుత్వ పాఠశాలకు పిఎం శ్రీ కింద డిజిటల్ ఏదైతే ల్యాబ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన స్కూల్ కూడా ఉంది కదా, దొనబండ స్కూల్, ఆజీపూర్ మండలంలో దొనబండ స్కూల్. ఇట్లా కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలకు, ఉన్నత విద్యకు అన్ని రంగాలలో ప్రధానమంత్రి మోదీ గారు ఇంత కృషి చేస్తారు. ఇందుకు పేద ప్రజల కొరకు, మధ్య తరగతి కుటుంబాలకు, ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ లలో పోయి చదువుకోలేకపోతున్నారు వాళ్లకు కూడా ఒక మంచి నాణ్యమైన విద్య అందించాలి. వాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళందరూ కూడా కష్టపడే తత్వం ఉన్నది. మీకు అందరికీ కష్టపడే తత్వం ఉన్నదా? కొట్లాడతారా మీరందరూ? ఫైటింగ్ స్పిరిట్ ఉన్నదా? చదవగలుగుతారు కదా మీరందరూ? బాగా చదవగలుగుతారు. ఒక అమ్మాయిలే చదువుతా అంటారు, రాజీపూర్ లో అబ్బాయిలు చదవరు కావచ్చు. మీరేం మాట్లాడతలేరు ఎదురా? చదువుతారా మీరందరూ కూడా కష్టపడతారు కదా. మీకందరికీ కూడా ఇక్కడ కష్టపడే తత్వం ఉన్నది. మన ప్రాంతం ఏమైనా వెనుకబడ్డ ప్రాంతం కాదు కదా. హైదరాబాద్ లో ఉన్న పిల్లల కంటే మనం నయమే కదా, అవునా కదా?
వాళ్ళతోటి పోటీ పడగలుగుతామా లేదా? పడగలుగుతాం. సో మీకందరికి కూడా మనం కూడా ఇక్కడ ఏం తక్కువ కాదు. మనం కూడా ఐఐటీలలో సీట్లు కొట్టాలి. మనం కూడా ఎయిమ్స్ లో డాక్టర్లం కావాలి. మనం కూడా మీరందరూ కూడా మంచి లాయర్లు కావాలి. మీరందరూ కూడా మంచి స్కూల్ టీచర్స్ కావాలి. మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో రాజకీయాలలో రావాలి. అన్ని రంగాలలో సైంటిస్టులు కావాలి. అన్ని రంగాలలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.